తిరువన్నమలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీ మహిళపై గైడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫ్రాన్స్ దేశానికి చెందిన 40 ఏళ్ల మహిళ జనవరిలో తిరువన్నమలై వచ్చి గిరి ప్రదక్షిణ దారిలోని ఓ ప్రైవేట్ ఆశ్రమంలో బస చేశారు. అప్పుడప్పుడు గైడ్ సహాయంతో ఆలయం వెనుక ఉన్న కొండపైకి వెళ్లి ధ్యానం చేసి వచ్చేవారు. 3 రోజుల క్రితం కొండపైకి వెళ్లి ధ్యానం చేస్తూ ఉండగా గైడ్ ఆమెపై అత్యాచారం చేశారు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రాత్రి అరెస్ట్ చేశారు. రైట్, ఇక తిరువన్నమలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన ఫ్రాన్స్ దేశానికి చెందిన విదేశీరాయలు మహిళపై ఒక గైడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. 3 రోజుల క్రితం ఈ ఘటన వెలుగు చూసింది. ఇదే అంశానికి సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. నిత్యం తిరువన్నామలో శివనామ స్మరణతో మారుమోగే తిరువన్నామల్లో ఓ విదేశీ భక్తురాలి పట్ల దుశ్శాసన పర్వ నిర్వహించినటువంటి భక్తుల మీద గైడ్ మీద పోలీసులు కఠినంగా వ్యవహరించే చర్యలు చేపట్టారు. ప్రధానంగా నిత్యం తిరువన్నామలకి విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. దేశ స్వామివారి విశిష్టతను, ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను గుర్తించినటువంటి తిరువన్నామలలో జపం చేస్తే దైవ అనుగ్రహం సిద్ధిస్తుందనే ప్రధాన సంకల్పంతో విదేశాల నుంచి భక్తులు కూడా అనేక మంది వస్తుంటారు. అయితే దీనికి సంబంధించిన ఫ్రెంచ్కి సంబంధించిన భక్తురాలు గత జనవరిలో తిరువన్నామలకి వచ్చి వెళ్లారు. మరో రెండవ పర్యాయంగా గత వారం క్రితం తిరువన్నామలకి వచ్చినప్పుడు గైడ్ గా వ్యవహరిస్తున్నటువంటి వెంకటేష్ ఆమెకు దర్శనం కల్పిస్తూ, అలాగే తిరువన్నామలలోని ప్రధాన ఆలయాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ఆమె గైడ్ గా వ్యవహరించారు. అయితే దీంతో ఈ గైడ్ గా వ్యవహరించిన చనువుని ఆసరాగా తీసుకున్నటువంటి వెంకటేష్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, అంటే కొండపైకి తీసుకెళ్లి ఒక పుణ్యతీర్థం దగ్గర తీసుకెళ్లి ఇక్కడ జపం చేస్తే స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధిస్తాయని చెప్పి నమ్మబలికి ఆమెను తిరువన్నామలై కొండపైకి శిఖరంపైకి తీసుకెళ్లారు. అదే టైంలో ఆమె ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్న క్రమంలోనే ఆమె అత్యాచారానికి ప్రయత్నించాడు. దీన్ని గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి పశువుల కాపర్లందరూ గుర్తించి అతన్ని దేవశుద్ధి చేసి పోలీసులకు అప్పించారు. అనంతరం భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఆ మేరకు అతను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు తిరువన్నామలై పోలీసులు. అయితే భక్తుల పట్ల భద్రత కల్పించాల్సిన పోలీసు యంత్రాంగము అభద్రతగా వ్యవహరించడమే కాకుండా ఇలాంటి గైడ్ల పట్ల కూడా పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి శివభక్తులైతే సూచిస్తున్నారు. థ్యాంక్ యూ రవివర్మ.